నమస్కారం అండి ధనంజయ్ గారు. నమస్కారం. చాలా సంతోషం అండి. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరోలో మెంబర్గా నియమితులయ్యారని తెలిసి ముందుగా మంగళగిరి టైమ్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. మీకోసం దాదాపు 2 గంటల నుంచి ట్రై చేస్తున్నామండి. ఇప్పుడు మీరు అందుబాటులోకి వచ్చారు, చాలా సంతోషం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇది నా జీవితంలో మరపురాని విషయం. ఇటువంటి సందర్భం వచ్చిద్దని నేను ఎప్పుడు కూడా ఊహించలా. ఎందుకంటే దాదాపు నాకు 14వ ఏటనే అప్పట్లోనే మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం స్థాపించిన పరిస్థితి. అప్పటి నుంచి ఆ రోజు పార్టీ సభ్యత్వం 2 రూపాయలు. నేను మగ్గం వేస్తూ మరి ఆ 2 రూపాయల సభ్యత్వం కట్టి ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యాను. అది మొదలు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం, పార్టీ ఉన్నతి కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, ముఖ్యంగా చేనేత వర్గాన్ని పార్టీకి దగ్గర చేసేందుకు నేను అనునిత్యం మనం మంచి చేస్తే మన వెనక మనం చెప్పిన మాట మరి కార్మికులు వింటారు, కార్మిక కుటుంబాలు వింటాయి, దాని ద్వారా పార్టీకి ఉపయోగం అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇప్పటివరకు నేను పార్టీకి కట్టుబడి పార్టీ ఉన్నతి కోసం పనిచేశాను. ఈరోజు నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. ముఖ్యంగా గౌరవనీయులు మన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు. అసలు మంగళగిరికి నారా లోకేష్ గారు ఎన్నిక కావటమే మంగళగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మనం భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ధనంజయ్ గారు, మీకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో తీసుకుంటున్నారనే విషయం ఎప్పుడు తెలిసిందండి? నాకైతే నిన్న ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి నుంచి నాకు ఆహ్వానం అందింది మాట్లాడాలని. ఆయనతో మాట్లాడటం జరిగింది ఒక 25 నిమిషాలు చంద్రబాబు గారితో. ఆయన 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేసిన విధానాన్ని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపులో ఈ క్లస్టర్లో ఏ మేరకు మరి మెజారిటీ వచ్చిందనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. దాదాపు 2009 నుంచి ఈ క్లస్టర్ పరిధిలో చెక్కు చెదరని ఓటింగు, ముఖ్యంగా వేవర్స్ వర్గం ఎక్కువగా ఉన్నటువంటి దాదాపు 30,000 ఓట్లు ఉన్నటువంటి ఈ క్లస్టర్ పరిధిలో ఎప్పుడు కూడా మాదాల రాజేంద్ర గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు 2009లో 7,000 మెజారిటీ వచ్చింది. తర్వాత 2014లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసినప్పుడు 7,000 మెజార్టీ, చెక్కు చెదరల ఓటింగ్. అదే 7,000 మెజార్టీ 2019లో గౌరవ నారా లోకేష్ గారు పోటీ చేసినప్పుడు వచ్చింది. కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లతో ఓడిపోయినా మంగళగిరిలో ఈ క్లస్టర్ పరిధిలో 7,000 మెజారిటీ ఆ రోజున చేనేతలు అందించారంటే సామాన్య విషయం. అదే 2024లో మరలా దాదాపు 17,000-18,000 ఓట్ల మెజారిటీ ఇక్కడే వచ్చింది. అది కాకుండా నా సొంత బూత్లో కాన్స్టిట్యున్సీ మొత్తం మీద అత్యధిక ఓట్లు మెజారిటీ రావటం పార్టీ గుర్తించింది. ఆ విధంగా పార్టీ మొదటి నుంచి నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ కూడా చంద్రబాబు గారికి వివరించడం జరిగింది. ఆయన దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. నేను చేసినటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాబు గారు నాతో అన్నారు, ఓకే అమ్మ, నీకు ఖచ్చితంగా మంచి జరిగిద్ది, మేము కూడా ఆలోచనలో ఉన్నాము, మేము ఏది చేసినా కూడా కట్టుబడి పనిచేయాలి అంటే ఖచ్చితంగా చేస్తాను సార్, పార్టీ కోసం ఏదైనా చేస్తానని చెప్పాను. కానీ ఇవాళ అది అనౌన్స్మెంట్లో నా పేరు ఉందని తెలిసి ఇక నా ఆనందానికి అవధులు లేవు. ముందుగా ఎవరు గుర్తొచ్చారు సార్? నాకు గుర్తుకొచ్చింది ఫస్ట్ లోకేష్ గారే. ఎందుకంటే ఇవాళ నా భవిష్యత్తు నిర్ణాయక శక్తి ఇవాళ లోకేష్ గారే.
ఎంత కష్టపడినా మరి ఎన్నాళ్ళు జరగనటువంటి మేలు ఇవాళ నాకు జరిగిందంటే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నేను చేస్తున్నటువంటి కృషిని నారా లోకేష్ గారి దగ్గర అనేక సార్లు ఆయన ప్రస్తావించారు. అంటే సాధారణంగా పొలిట్ బ్యూరోలో తీసుకోవాలంటే అనేక పదవులు నిర్వర్తించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా దక్కటం అంటే అసాధ్యం అని చెప్పుకోవచ్చు. కేవలం 29 మంది సభ్యులు మాత్రమే పొలిట్ బ్యూరోలో ఉన్నట్టుగా ఈరోజు ప్రకటన చేశారు. అంటే 29 మందిలో మీరు తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్నారు. మీ ఆర్థిక స్థితిగతులు కూడా దిగువ మధ్యతరగతి నేపథ్యం అని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మీకు తెలుగుదేశం పార్టీలో సముచిత న్యాయం, అంటే న్యాయం అని కాదు, ఒక అదృష్టంలాగా మీకు పొలిట్ బ్యూరో పదవి వరించింది. ఈ పదవి వరించడంలో ప్రత్యేకించి నారా లోకేష్ గారి కృషి ఎంత చెప్పినా తక్కువే అని అనుకుంటున్నారు. మీరేమంటారండి? ఖచ్చితంగా నారా లోకేష్ గారి కృషే. నా అదృష్టానికి నారా లోకేష్ గారే కారణం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ. అందులో ఇవాళ చేనేత వర్గానికి చెందినటువంటి మరి పద్మశాలి కమ్యూనిటీకి చెందినటువంటి నాకు ఇవ్వటం నేను చాలా గర్వంగా, ఇవాళ రాష్ట్రం అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, మరి హర్షం వ్యక్తం చేస్తూ నాకు ఫోన్లు చేస్తున్నారు. పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయం కూడా లోకేష్ గారిదే. ఒక క్లస్టర్ ఇన్ఛార్జి పనితీరును బట్టి పాలిట్ బ్యూరోలు తీసుకుంటామని చెప్పేసి ఆయన ఒక వారం రోజుల క్రితం ప్రకటించారు. అందులో నా పేరు ఉంటుంది అనేది నేను ఊహించలేదు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయనకి నా జీవితాంతం కూడా మరి నారా లోకేష్ గారికి రుణపడి ఉంటాను, పార్టీకి రుణపడి ఉంటాను, నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఈ పదవి గుత్తికొండ ధనంజయరావుకి లభించిందని భావిస్తారా, లేకపోతే చేనేత వర్గాల ప్రతినిధిగా మీకు ఈ పదవి లభించిందని భావిస్తారా? ఖచ్చితంగా గుత్తికొండ ధనంజయరావు పార్టీకి చేసిన సేవలు ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. పార్టీ ఆ నిర్ణయం మేరకే ఖచ్చితంగా చేనేతల ప్రతినిధిగా నన్ను పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఈ గౌరవాన్ని ఖచ్చితంగా కాపాడుతా. ఇది విషయం కాదు, మంచి గౌరవప్రదమైనటువంటి అత్యున్నతమైనటువంటి బ్యూరో. నాకు ఎంతో మంది మేధావుల మధ్యలో నాకు ఈ అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది. మంగళగిరి చేనేతలకు పూర్తి న్యాయం చేస్తానని పదే పదే లోకేష్ గారు చెప్తుంటారు. అలాగే మంగళగిరి ప్రాంతానికి చెందిన చేనేత నాయకులకి నామినేటెడ్ పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పించారు. వాటన్నిటినీ మించి మీకు ఈరోజు పదవి రావటం అంటే ఒక సామాన్య కార్యకర్తను కూడా లోకేష్ గారు గుర్తుపెట్టుకొని ఈ అత్యున్నత పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారని అందరూ అనుకుంటున్నారు. మీరు ఈ పదవి ద్వారా మీరు ఎలా చేయబోతున్నారు? ఈ పదవిని ఎలా భావిస్తారు? పాలిట్ బ్యూరోలో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయాన శక్తిగా పాలిట్ బ్యూరో వ్యవహరిస్తుంది. మనం గతంలో కూడా అనేక సార్లు అనేక పత్రికల్లో, వార్తల్లో చూసాం. అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక శక్తి పాలిట్ బ్యూరోది. పాలిట్ బ్యూరోలో చేసినటువంటి నిర్ణయాలనే జాతీయ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ అనుసరిస్తూ వెళ్తూ ఉంటాయి. ఏదైతే ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులు, చేనేత వర్గం, చేనేత ప్రజలు ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళకి లభించాల్సినటువంటి మరి గౌరవాన్ని పాలిట్ బ్యూరో ముందు నేను పెడతాను. వాళ్ళ గౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఉన్నతి కోసం నేను నాకు ఇచ్చినటువంటి ఈ పాలిట్ బ్యూరో సభ్యత్వాన్ని వినియోగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంగళగిరి నియోజకవర్గంలో మీరు ఒక చేనేత కార్మికుడిగా మీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలాగే సామాజిక పరమైన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాహితీ సంస్థల్లో కూడా మీరు క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నిటినీ ఎలా సమతుల్యం చేసుకుంటారండి? నాకు శక్తి మేర అటు కళారంగం కానివ్వండి, సాహితీ రంగం కానివ్వండి, కమ్యూనిటీకి సంబంధించినటువంటి అనేక అఖిల భారత పద్మశాలి సంఘం ఉంది. లోకల్గా మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను, జాతీయ కార్యదర్శిగా ఉన్నాను, ఇక్కడ మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్గా ఉన్నాను. ఇట్లా ఇంకా అనేక
సంఘాల్లో నాకు బాధ్యతలు అప్పజేటటువంటి పెద్దలు. ఆ బాధ్యతల్ని నాకున్న పరిధిలో సక్రమంగా నేను సమయానుకూలంగా బాధ్యతకు వ్యవహరిస్తున్నాను కాబట్టి నాకు అందరూ ఒక మంచి గౌరవాన్ని ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించి ఏది కూడా నేను వదిలిపెట్టను, అన్నిటికీ న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పొలిట్ బ్యూరోలో మీ పేరు ప్రకటించాక నారా లోకేష్ గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారండి? ఖచ్చితంగా కలుస్తాను. ఆయన అంటే బయట వేరే జిల్లాలో ఉన్నట్టు ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి కలవటం ఏంటి, అసలు ఆయనకి రుణపడి ఉన్నానండి. ఖచ్చితంగా కలుస్తా. చంద్రబాబు గారిని కలుస్తాను, లోకేష్ గారిని కలుస్తా. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను అసలు ఈ మాటల్లో కూడా చెప్పలేను. అటువంటి అవకాశం నాకు ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను కలిసి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా సంతోషం అండి. మీరు 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా చేసినట్టు గుర్తు. ఆ తర్వాత చేనేత కార్మిక సంఘాల్లో చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అటువంటిది ఏకంగా అంటే తంతే బూరిలో పుట్టేది అంటారు చూడండి, అట్లా వెళ్ళి అంటే ఇది కేవలం అదృష్టం అని మనం చెప్పలేము. మీరు ఎన్నేళ్లుగా చేసిన పార్టీ కోసం పనిచేసిన కృషి, ఇక్కడ యువనేత నారా లోకేష్ గారికి సన్నిహితంగా ఉండటం, వారి ఆదేశానుసారం పార్టీ నిర్ణయాలను మంగళగిరిలో అమలు చేయటం, అలాగే ఇప్పుడు ఈ అత్యున్నత పదవి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలు, మరీ ముఖ్యంగా పద్మశాలి సంఘీయులకు ఏ విధమైన మెసేజ్ తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారండి? ఖచ్చితంగా పార్టీ అనుబంధ సంఘమైనటువంటి తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే 1986 ఆ ప్రాంతంలో మరి ముసిరి శ్రీరామన్ గారు, గోలుగోపాలరావు గారు వీళ్ళందరూ కలిపి తెలుగునాడు చేనేత కార్మిక సంఘాన్ని ఆ రోజున స్థాపించడం జరిగింది. అది మొదలు ఇటు వార్డు కమిటీల్లో కానివ్వండి, టౌన్ కమిటీలో కానివ్వండి, జిల్లా కమిటీలో కానీ నేను అంచెలంచెలుగా పార్టీకి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ 2006లో అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి స్టేట్ వైడ్గా చేనేత వింగ్ లేదు, చేనేత విభాగం లేదు, అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఆ రోజు పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ నారా చంద్రబాబు గారి దగ్గరికి హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో నేను కలిశాను. సార్ ఇది పరిస్థితి, చేనేతలంతా కూడా మనకు వింగు లేదని అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఏర్పాటు చేయాలంటే చేద్దాము, రోమాల రామచంద్రయ్యతో మాట్లాడదామని చెప్పేసి నెల రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం ఏర్పాటు చేసి నిమ్మల గారిని అధ్యక్షుడిగా, నన్ను రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించటం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా నాకు ఇక్కడ అవకాశం రావటం, నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా అనేక ప్రాంతాల్లో నేను బీసీ సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకోవటం, మరి పార్టీకి ఉపయోగపడే రీతిలో నేను వెళ్ళటం ఇవన్నీ జరిగింది. ఇవాళ నాకు వచ్చినటువంటి పాలిట్ బ్యూరో, ఈ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలందరికీ వారికి మేలు ఏ రకంగా జరుగుద్ది పాలిట్ బ్యూరో ద్వారా, ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా వారికి రాజకీయ ప్రాధాన్యత, రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ అది లేదనేది చేనేతల్లో ఎక్కువగా ఆలోచన ఉంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా మన ప్రియతమ మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, ఆయన కూడా జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఎన్నిక కావటం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయనతో కూడా చర్చించి చేనేతలకి ఏ విధంగా మేలు చేయాలి, ఎన్నికల్లో గెలుపొందేదానికి చట్టసభల్లో చేనేతలకు కూడా స్థానం కల్పించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి, దాని ద్వారానే చేనేతలకు కూడా కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను వారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేదాకా నేను కూడా మాట్లాడి చేస్తానని చెప్పేసి నేను. ఇక చివరిగా మీ కుటుంబ విషయాలు పంచుకుంటారండి? నేను మా
అమ్మా నాన్న గుత్తికొండ సీతారామయ్య గారు, లక్ష్మీకాంతం మా అమ్మగారు. మా నాన్నగారు చేనేత మరి మగ్గాల షెడ్ మేనేజర్గా పనిచేశారు. మేము 7 అన్నదమ్ములు. మా అన్నయ్య, నేను 2, అలాగే 3 మధుసూదనరావు మా తమ్ముడు, 4 శివశంకరరావు మా తమ్ముడు, 5 ఇంకో తమ్ముడు నాగేశ్వరరావు, 6 దాసరథి, లాస్ట్ 7 మా చెల్లెలు భాగ్యలక్ష్మి, మా బావగారు రమేష్ గారు. ఇలా 7 అన్నదమ్ములు. చాలా కష్టాలు అనిపించి మేము మరి ఆ రోజున మా నాన్నగారు మమ్మల్ని చాలా నిజాయితీగా, ఎక్కడా కూడా కుటుంబంలో ఎటువంటి పొరపాట్లు జరగకోకుండా, ఉన్నా లేకపోయినా ఒక నిజాయితీగా మా నాన్న ఈ సమాజంలో నిలబడ్డాడు. ఆయన ఆలోచనల ప్రకారమే మా కుటుంబం కూడా అదే పద్ధతుల్లో ఇప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయాలతోనే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్ఫూర్తి మా నాన్న కమ్యూనిస్టు, సిపిఎం సానుభూతిపరుడు. ఆ భావాలే నాలో ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలి, సేవ చేయాలనే దృక్పథంతోనే మొదటి నుంచి కూడా ఆయనకి ఎన్టీ రామారావు గారు కూడా చాలా అభిమానంగా ఉండేవాడు ఎన్టీ రామారావు గారు అన్న. అందుకనే ఆయన వ్యక్తిత్వమే నాది కూడా, ఆ మనసు నాకు కూడా వివరించింది. ఆ పద్ధతుల్లోనే నేను ప్రజలకి ఉన్న దాంట్లో మనం సేవ చేయాలనే దృక్పథంతోనే నాకు ఉన్నా లేకపోయినా నేను వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ కోసమే ఇప్పటివరకు పనిచేశాను. మా అల్లుళ్ళు 3, మా పెద్దమ్మాయి జయశ్రీ, అల్లుడు శివనాగరాజు, రెండో అమ్మాయి మౌనిక, రెండో అల్లుడు భార్గవ సాయి, మూడో అల్లుడు నవీను, మూడో అమ్మాయి సాయి లక్ష్మి. వీళ్ళందరూ కూడా 2 పెద్ద అల్లుడు జ్యువెలరీ షాపు, 2 చిన్న అల్లుడు, రెండో అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఒక రెండో అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తుంది, మూడో అమ్మాయి హౌస్ వైఫ్గా ఉంది, పెద్ద అమ్మాయి జ్యువెలరీలో ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా మేము కూడా హ్యాపీగా ఉండటానికి వాళ్ళందరూ కూడా కారణం. మరి నా కుటుంబ నేపథ్యం ఇది. నాకు అన్ని అండదండలు కూడా ఇవాళ పార్టీయే నాకు పరమావధిగా. నేను ప్రస్తుతానికైతే నేను ఈ సమాజంలో దాని ఉన్నతి కోసమే ఏ స్టెప్ తీసుకున్నా కూడా పార్టీ ఉన్నతి కోసమే నేను ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తుంటాను. అది కమ్యూనిటీ పరంగా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. సమాజంలో పద్మశాలీలుగా కూడా గౌరవం పొందాలనేది ఈ సమాజంలో నా ప్రధానమైనటువంటి ఆకాంక్ష. దానికి కట్టుబడి పనిచేస్తానని తెలియదు. ఇక చివరిగా టైమ్స్ మీద మీ అభిప్రాయం చెప్తారా? మనం చూస్తున్నాం మరి అవ్వారు శ్రీనివాసరావు గారి నేపథ్యంలో మంగళగిరి టైమ్స్ ఆవిర్భవించిన తర్వాత అనేక కొత్త విషయాలు, అంటే ఎంతోమంది చరిత్రలో మంగళగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహానుభావుల విషయాలని వెలికి తీసిన సందర్భం మంగళగిరి టైమ్స్. అనేక ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని ఎత్తి చూపి అధికారులను అలర్ట్ చేసినటువంటి మంగళగిరి టైమ్స్. ఇలా ఈ విధంగా ఒక్కొక్క కోణం మంగళగిరి టైమ్స్ మరి ఒక ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడు, ఆయన విధి విధానాలను చెప్పటం, వాళ్ళని అలర్ట్ చేయటం. అంతేకాకుండా ఒక నిరుద్యోగి అతనికి ఉపాధి చూపిస్తే ఏ పద్ధతుల్లో ఉంటుందనేది ఒక కార్యక్రమం చేసేది, అతనికి ఉపాధి కలిగే మార్గాన్ని కూడా అనేక సందర్భాల్లో చూసాం. ఇలా మంగళగిరి టైమ్స్ మరి రూపొందించినటువంటి యూట్యూబ్ ఛానల్ చూసి అనేక మార్పులు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నన్ను కూడా ఆ రోజున యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా నన్ను యువగలం పాదయాత్రలో ఆయనతో పాటు 10 మంది మొదటి రోజు నడిచే పెద్ద మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ 10 మందిలో నన్ను కూడా ఒకరిని చేర్చి ఆ రోజున చేశారంటే దాన్ని కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చేసి నా వాయిస్ని బయటికి వినిపించడం, నన్నందరూ కూడా మరి ఈ రకమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చే దాంట్లో మంగళగిరి టైమ్స్ నాకు ఎంతో సహకరించింది. ఇటువంటి మంచి మరి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి సమాజంలో అందరికీ గుర్తింపు తీసుకొస్తున్నటువంటి మరి ముఖ్యంగా అవ్వారు శ్రీనివాసరావు నా హృదయపూర్వక ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే.